భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అక్కడి నేతలకు వరంగా మారింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పరిహారాన్ని నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నట్టు చూపించి అనుభవదారుడి కింద పరిహారం దోచేస్తున్నారు అక్రమార్కులు. తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలో కృష్ణాపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ ఏర్పాటుకు 2017లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగమైన ఈ ప్రాజెక్టుకు 3 దశలో 10,834 ఎకరాల భూమి అవసరం. తొలి విడతలో కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు 2,500 ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. పట్టా భూములకు ఎకరానికి 23 లక్షలు, అజైన్డ్ భూములకు 15 లక్షలు, ప్రభుత్వ భూములకు 8 లక్షలు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పరిహారమే కొందరు నేతలకు పలహారంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం, తూర్పు కనుపూరు, మోమిడి, వెల్లపాలెం, బల్లవోలు పరిధిలో అధికారులు భూములను సేకరించారు. ఇక్కడే రెవెన్యూ అధికారులు, స్థానిక టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జనవరిలో రిటైర్ అయిన ఓ ఎంఆర్ఓ సహకారంతో చిల్లకూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత పరిహారాన్ని తినేశారట. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నట్లు అనుభవదారుడిగా రికార్డులో పేర్లు ఎక్కించేశారట రెవెన్యూ అధికారులు. భూములకు పరిహారం చెల్లించే ప్రక్రియ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి టీడీపీ నేతలతో కుమ్మక్కై సుమారు 500 ఎకరాలకు సంబంధించి భూ పరిహారాన్ని మింగేశారన్న ప్రచారం చిల్లకూరు మండలంలో జరుగుతోంది. ప్రభుత్వ భూమిని 3 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని అనుభవదారుడిగా చూపుతూ వారికి వచ్చే పరిహారాన్ని నేతలు, అధికారులు తినేశారట. చిల్లకూరు మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎంఆర్ఓ వీటన్నింటికీ సూత్రధారి అని రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవలే రిటైర్డ్ అయిన సదరు అధికారి హయాంలోనే క్రిస్ సిటీ భూముల పరిహారాన్ని దిగమింగారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ఎకరా ప్రభుత్వ భూమికి 8 లక్షల పరిహారం రావడంతో రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. క్రిస్ సిటీ భూములతో పాటు కడివెడు భూముల్లో కూడా సదరు రిటైర్డ్ ఎంఆర్ఓ అందిన కాడికి దోచుకున్నారట. భూసేకరణ సమయంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎంఆర్ఓ పేర్లు మార్చి సుమారు 180 ఎకరాలు ఇతర పేర్లతో రిజిస్ట్రేషన్ చేయగా కొందరిచ్చిన ఫిర్యాదు మేరకు చిల్లకూరు పోలీసులు ఎంఆర్ఓతో పాటు సబ్ రిజిస్టర్ను అరెస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై కోస్టల్ కారిడార్లో భాగంగా క్రిస్ సిటీ పరిధిలోకి కోట మండలం కూడా వస్తుంది. ఇక్కడ పరిహారం కోసం కొంతమంది బయట వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారట. క్రిస్ సిటీ భూములకు ఫేక్ పాస్ పుస్తకాలను సిద్ధం చేసుకుని పరిహారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న ప్రచారం నడుస్తోంది. కోటా మండలంలోని కొత్తపట్నం, వావిళ్లదొరువు, గోవిందపల్లి, శ్రీనివాస సత్రం, యమదిన్నెపాలెం, గున్నంపడే గ్రామాలలో సుమారు 980 ఎకరాలను ఏపీఐఐసి ద్వారా క్రిస్ సిటీకి అప్పగించారు. వాటిలో ప్రభుత్వ భూములు 400 ఎకరాలకు గాను 367 ఎకరాలను అధికారులు గుర్తించారు. 350 ఎకరాల డీకేటీ భూములను గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు పరిహారం ఇస్తున్నారు. డీకేటీ భూములకు కూడా పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదనలు రావడంతో బయట ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు తమకు ఎక్కడ భూములు ఉన్నాయంటూ కోటా మండలం చుట్టూ తిరుగుతున్నారు. ఏడాది క్రితం 4 ఎకరాలకు సంబంధించి డీకేటీ భూములు ఉన్నట్లు కొందరు ఫేక్ పాస్ పుస్తకాలు సృష్టించిన ఘటనలు బయటపడ్డాయి. 2009లో కృష్ణాపట్నం పోర్టు భూసేకరణలో కూడా కోటా మండలంలో పలు అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు మరింత జాగ్రత్తగా అర్హులైన వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.